వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. నేడు ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారులు మరియు మంత్రుల భేటీ, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, తుది దశకు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కానుంది. అయితే ప్రమోషన్ ఛానల్పై స్పష్టత ఉండాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. అంతకంటే ముందే ఈ నెల 17న అనగా ఈ రోజున ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మరియు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. 3 కేటగిరీలుగా ఈ భేటీలో ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే అంశంపై తుది నివేదికను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా విభజించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. సిబ్బంది కుదింపు, మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా ప్రభుత్వం విభజించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగాను, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బి కేటగిరీగాను, 3,501 కంటే ఎక్కువ మంది జనాభా ఉంటే వాటిని సి కేటగిరీగాను విభజించారు. ఆ మేరకు సచివాలయ సిబ్బందిని కూడా కుదించనున్నారు. ఇతర శాఖల్లోకి సర్దుబాటు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి ఏ కేటగిరీ 6, 2,501 నుంచి 3,000 వరకు జనాభా ఉన్న బి కేటగిరీ సచివాలయానికి 7, సి కేటగిరీ సచివాలయానికి 8 మంది జనాభా సభ్యులని ఉద్యోగులను అయితే కేటాయించారు. ఇలా ఉద్యోగులను విభజించడంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులు మిగిలారు. వీరిని ఇతర శాఖలోకి వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది. ఇప్పటికే సమాలోచనలు. మిగులు ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసే అంశంపై గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఫోకస్ పెట్టారు. ఇంజనీరింగ్, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు, వాటిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే. ఉద్యోగ సంఘాలు తమ ప్రమోషన్ ఛానల్పై డిమాండ్ చేస్తున్నాయి. గ్రామ సర్వేయర్ల యూనియన్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు ఎవరైనా ఆసక్తి ఉన్నారా అనే అంశంపై ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తోంది. గ్రామ సర్వేయర్లుగా ఉంటూనే టెక్నికల్ హోదా ఇస్తూ ప్రమోషన్ ఛానల్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లోకి వెళ్తే ప్రమోషన్ ఛానల్ బాగుంటుందా అనే విషయంపై లోతుగా సంఘాల సభ్యులతో అయితే చర్చలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకైతే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.